ఎన్నికలకు ముందు రోడ్లను అద్దాల్లా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. సంక్రాంతికి రహదారులు తళతళలాడతాయన్నారు. సంక్రాంతికి వచ్చే అల్లుళ్లంతా కొత్త రోడ్ల మీద అత్తారింటికి వెళ్తారని హామీ ఇచ్చారు. ఇప్పటికి 2 సంక్రాంతులు గడిచిపోయాయి. రోడ్ల పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అడుగుకొక గుంత కనిపిస్తూ రహదారులు వెక్కిరిస్తున్నాయి. ఇక అనకాపల్లి జిల్లా విషయానికొస్తే రోడ్లు మాత్రమే కాదు, బ్రిడ్జిల పరిస్థితి కూడా అలానే ఉంది. అనకాపల్లి జిల్లాకు ప్రధాన రహదారి భీమిలి నరసీపట్నం రోడ్డు. బ్రిటిష్ వారి కాలం నుంచి ఉంది ఈ రోడ్డు. 3 జిల్లాల ప్రజలకు ఇదే ఆధారం. అల్లూరి జిల్లా, పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. విశాఖపట్నం నుంచి నరసీపట్నం వెళ్లేందుకు కూడా ఇదే కీలకం. ఈ రోడ్డును అందంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల ప్రచారం టైంలో సీఎం రమేష్, కేఎస్ఎన్ రాజు హామీ ఇచ్చారు. చోడవరం నియోజకవర్గంలో కూలిన 2 బ్రిడ్జిల స్థానంలో 3 నెలల్లో కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తామని ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు వడ్డాది వద్ద ఉన్న 2 బ్రిడ్జిలకు మోక్షం దక్కలేదు. వర్షం వస్తే చాలు ప్రజలు నరకం చూస్తున్నారు. బళ్ళు సంగనాక పోతున్నాయి, జర్నీ చేయలేకపోతున్నాం. యాక్సిడెంట్లు అవుతుంది. రాత్రి అయింది ఇక్కడ బైక్ గుద్దేసుకుంటే ఒక కాలు ఇరిగిపోయింది. రోడ్డు అప్పుడే 2 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితుల్లో బాధపడుతున్నామండి. చాలా కష్టంగా ఉందండి. నర్సీపట్నం నుంచి వచ్చాను, కనీసం 3 అవర్స్ పెట్టింది నాకు. ఈ రోడ్ల మీద ప్రయాణించడం ద్వారా వాహనాలు పాడవడమే కాకుండా గుంతల వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కూటమి నాయకులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం వడ్డాది వద్ద కూలిపోయిన 2 బ్రిడ్జిలను వెంటనే నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం బ్యాక్ పెయిన్ వచ్చాడు, ఒకసారి ఎలా వేస్తారు అన్నవి కానీ అసలు రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఉన్నంత దారుణంగా ఇక్కడ ఏ ఏరియాలో కూడా ఇంత దారుణంగా లేదు. అసలు డైలీగా ఫీల్డ్ వరకు వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. ఏ గాతలో ఏ బండి దిగిపోద్దో ఇదని మనకి బ్యాక్ పెయిన్స్ రావడం చాలా ఇబ్బంది, దారుణంగా ఉంది. వే అయితే చాలా దారుణంగా. ఇక్కడ ఈ గోవాడ ఇలాగా ఎంకన్పాలెం ఇలాగ వెళ్ళి చోడవరం వెళ్ళేదాకా ఈ రూట్ చాలా దారుణంగా ఉందన్న. ఫీల్డ్ వరకు ఉద్యోగాలు చేయడానికి భయం వేస్తుంది అసలు బండి మీద. రోడ్లపై గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని ఇదే జిల్లా నుంచి ప్రారంభించారు చంద్రబాబు. కనీసం ఈ జిల్లా వరకైనా రహదారులు బాగు చేసిన పాపాన పోలేదు. చోడవరం నియోజకవర్గంలో రోడ్లను చూస్తే చంద్రబాబు హామీలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎంకన్నపాలెం జంక్షన్ నుండి చోడవరం దాకా రోడ్డు సక్రమంగా లేదు. గోతులు, గొయ్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేస్తే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది. ఏదో చేస్తారని చేసి ప్రజలు ఎంతో మ్యాండేట్ ఇచ్చారు. చూస్తుంటే రోడ్ల పరిస్థితి చూస్తుంటే చాలా అధ్వానంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ముఖ్యమంత్రి గారు వచ్చి నిన్నే మాడుగుల్లో మీటింగ్ పెట్టారు. కనీసం రోడ్ల గురించి ఒక మాట కూడా మాట్లాడలేకపోయారు. ఆయన మాటల వరకే, షోయింగ్ వర్కులకే తప్ప ఏమీ ఆచరణ ఏం లేదు. కళ్ళుతో చూస్తున్నాం కదా, అభివృద్ధి అన్నది జీరో. పోనీ 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా అయితే కనపడాలి కదండి, ఏమీ లేదు. ఎప్పుడు చేస్తారన్నది కూడా ఎవరికి, ప్రజలకైతే చేస్తారన్నది కూడా నమ్మకం కలగట్లేదు. అనకాపల్లి జిల్లా పర్యటనకు ఇటీవల వచ్చిన చంద్రబాబు స్థానిక సమస్యల గురించి కనీసం పట్టించుకోలేదు. కొత్త రోడ్లు నిర్మించకపోవడానికి ఇరాన్, అమెరికా యుద్ధం కారణమంటూ సంబంధం లేని మాటలు చెప్పారు. స్థానిక నేతలు తమ సొంత వ్యాపారాలు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం వచ్చిన 3 నెలల్లో మేము రోడ్లన్నీ పూర్తి చేస్తాం, శిథిలావస్థలో ఉన్న భవనాలు కానీ, బ్రిడ్జిలు కానీ, పడిపోయిన 2 బ్రిడ్జిలు వడ్డాది, విజయరామరాజుపేట బ్రిడ్జిలు 2-3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కానీ సుమారు 2 సంవత్సరాలు అవుతున్న ఈ రోజుకి ఆ బ్రిడ్జిల గురించి కానీ, రోడ్ల గురించి కొన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఈ గుంతల రోడ్లలో ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా రోగులు, గర్భిణీలు హాస్పిటల్స్ కు వెళ్లాలంటే నరకమే కనిపిస్తోంది. ఇక రాత్రిపూట జరిగే ప్రమాదాలు కోకొల్లలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు చెప్పడమే తప్ప ప్రజలకు చేసిందేం లేదంటున్నారు స్థానికులు. ఎన్నికలకు ముందు రోడ్లు నిర్మిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించిన కూటమి నాయకులు తమ అవసరం తీరిన తర్వాత ప్రజా సమస్యలు మర్చిపోయారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి చోడవరం నియోజకవర్గంలో కొత్త రోడ్లను, 2 కొత్త బ్రిడ్జిలను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డాది దగ్గర ఉన్న 2 బ్రిడ్జిలను కూడా 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఆ 2 బ్రిడ్జీల నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. ఏ విధంగా అయితే గతంలో ఉన్నాయో ఆ 2 బ్రిడ్జీలు కూడా అలాగే పడిపోయి ఉన్నాయి ఇప్పటికీ కూడా. దీంతో రాకపోకలు సాగించడానికి ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. మరొక వైపు గతుకుల రోడ్లతో ప్రయాణికులు వెళ్ళడానికి కానీ, రావడానికి కానీ, వాహనదారులు కానీ తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటుతున్నప్పటికీ కూడా ఈ బ్రిడ్జీల నిర్మాణం అలాగే ఉండిపోవడం పట్ల స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, కూటమి
ఈ నాయకులు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఇక్కడ ఈ 2 బ్రిడ్జీలను వడ్డాది దగ్గర ఉన్న 2 బ్రిడ్జీలు నిర్మించకపోవడం వల్ల ప్రజలు ఎలాంటి అవస్థలు ఎదుర్కొంటారు? సార్ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు అవ్వచ్చు, అలాగే ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన సీఎం రమేష్ గారు అవ్వచ్చు, ఇద్దరు కూడా ప్రచారం ఏంటంటే మేము అధికారం వచ్చి మాకు ఓటేయండి, మేము ఓటేసిన 3 నెలల్లో ఇక్కడ భీముడిపట్నం నుంచి నర్సీపట్నం ప్రధాన రహదారి ఇది, దీన్ని రోడ్ వైండింగ్ చేసి గోతులు లేకుండా వైండింగ్ చేసి, అలాగే ఇక్కడ పెద్దేరు బ్రిడ్జి ఇది వడ్డాది దగ్గర, అలాగే విజయనగరంపేట తాచేరు బ్రిడ్జి, 2 బ్రిడ్జీలు కూడా 6 నెలల్లో కంప్లీట్ చేస్తానని, 6 నెలల్లో కొత్త బ్రిడ్జి నిర్మిస్తానని చెప్పి ప్రజలు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఈరోజు 2.5 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తున్నారు? మాకు ప్రధానంగా కావాల్సింది ఇప్పుడు పేట బ్రిడ్జి, వడ్డాది బ్రిడ్జి, రహదారులు మాకున్న సమస్య. ఆ సమస్యను ఇప్పుడు వెంటనే గొట్టెక్కించాలని కూటమి ప్రభుత్వాన్ని కొద్ది కళ్ళు తెరిచి చూడమని. ఒకసారి ఈ రోడ్డు అంటే ప్రయాణం చేస్తే తెలుస్తుంది వాళ్ళకి. ఎమ్మెల్యే రోజు ఇటే తిరుగుతున్నాడు కానీ మరి ఆయన ఏ విధంగా పట్టించుకుంటున్నారో ఇక్కడే అర్థం కాలేదు. అసలు మెయిన్ ప్రధాన రహదారి బిఎన్ రోడ్ అండి. బిఎన్ రోడ్లోని చాలా వరకు గుంతలు ఏర్పడ్డాయి. నిజంగా అనకూడదు కానీ చేపల చెరువులాగా ఏర్పడ్డాయి. పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఆందోళనకరంగా ఉంది. ఎవరు ఈ నైట్ టైం ఇప్పుడు జర్నీ చేద్దామన్న ఫ్యామిలీలతోటి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాళ్ళు ఇరిపోయిన రోజులు ఉన్నాయి, అలాగే యాక్సిడెంట్ అయిన రోజులు ఉన్నాయి. బిఎన్ రోడ్ అంటే ఏంటి, ఎన్ని నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం ఎంతమంది జర్నీ చేస్తున్నారు. ఇటు సైడు జర్నీ చేసిన వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత తిట్టుకుంటున్నారు. వాళ్ళ మనోభావాలన్నా కనీసం మీరు దృష్టిలో తీసుకోవాలి కదా. సరైన వర్షం పడితే ఎలగెళ్ళాలి కూడా ఎవరికి తెలియదు. గౌరీపేట దారి నుంచి కొంతమంది వెళ్తారు, కొంతమంది మధ్యరకంగా ఆగిపోతారు. అదే టైంలోని ఏ డెలివరీ అవి మనుషులు అయితే మధ్యరకంగా ఇదైపోవడం అండి. వడ్డాది దగ్గర ఉన్న 2 బ్రిడ్జిలు కూడా అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఆ బ్రిడ్జిలు అతిగతి లేకుండా అలాగే ఉన్నాయని, ప్రయాణాలు చేసేందుకు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడడమే కాకుండా ఈ రోడ్లు బాగోకపోవడం వల్ల అనేక మంది ప్రమాదాలకు కూడా గురవుతున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, వడ్డాది నుంచి.